వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో డోస్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అయితే ఇటీవలే భారత్ లో జరిగే ఎన్నికల ఓటర్ల సంఖ్య పెంచేందుకు గాను $21 మిలియన్ ఫండ్ ను కూడా డోస్ తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయి. ఆయన కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అమెరికాకు ఎందుకు $21 మిలియన్ ఫండ్ ను ఎందుకు ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే క్వశ్చన్ మార్క్ గా మారాయి. సో ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు కూడా ఒకసారి చూద్దాము. అయితే ఈ నిర్ణయాన్ని కూడా ఇప్పటికే డోస్ విభాగం అయితే రద్దు చేసింది. దీనికి కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో భారత్ కు మేము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలంటూ కూడా ట్రంప్ క్వశ్చన్ చేశారు. భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే టారిఫ్లు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ ను చేరుకోలేదంటూ ఇప్పుడు ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు అమెరికాకు ఇటు ఇండియాకి కూడా ఎన్ని స్నేహపూర్వక సంబంధాలు ఉన్నా కూడా ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేవి కూడా కొన్ని వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. సో అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో కూడా వృధా వ్యయం కట్టడం కోసం రూపొందించిన డోస్ విభాగం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ ను కూడా ఈ విభాగం రద్దు చేసింది ఇటీవలే. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే సమర్థించడం చర్చనీయాంశమైంది. సో ఎందుకంటే అమెరికా పన్ను చెల్లింపుదారులు డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికి మనం చూస్తున్నాం ఇటు ప్రధాని మోడీకి అటు డొనాల్డ్ ట్రంప్ కి కూడా మధ్య స్నేహపూర్వక సంబంధం అనేది గత ఎన్నాళ్ళకు కూడా కొనసాగుతూ వస్తుంది. రెండు దేశాల మధ్య కూడా స్నేహపూర్వకంగా ఉండే దేశాల మధ్య కూడా ఇలాంటి వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేయడం అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్ననే ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కూడా భారత్ కు మేము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలి, వారి వద్ద చాలా డబ్బు ఉంది, ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో కూడా ఒకటి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా, మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ట్రంప్ దేనిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖండిగా కూడా అటు డోస్ తీసుకున్న నిర్ణయాలను అయితే ట్రంప్ సమర్థిస్తున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆ డోస్ ఏదైతే ఫండ్ ను తిరస్కరించిందో దానికి డొనాల్డ్ ట్రంప్ అయితే సమర్థిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న ఈ జాబితా ప్రకటించింది. అందులో భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ అటు నేపాల్ కు కేటాయించిన ఫండ్ ను కూడా రద్దు చేసింది డోస్. అయితే ఈ నిర్ణయం భారత్ లో రాజకీయ వివాదానికి తెరతీస్తుంది. అయితే దీని పట్ల కూడా ఇప్పటికే కొన్ని రాజకీయ నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. అయితే ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు, ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదు అని భాజపా జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ పోస్ట్ చేశారు. అంతేకాకుండా భారతీయ వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ కూడా ఆయన మండిపడ్డారు. అటు కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఆయన ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. సో ప్రశ్న అయితే ట్రంప్ చేసిన కామెంట్స్ ఉన్నాయో దీని పట్ల ఇటు మనం చూసుకుంటే ఇండియాలో కూడా రాజకీయ దుమారం రేపుతుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య కూడా చెప్పుకోవచ్చు. ఇది వాంటెడ్ గానే జరుగుతుంది అన్నట్టు కూడా అటు దీనికి అధికార పార్టీ ఖచ్చితంగా ఏ సంబంధం లేదంటూ కూడా అటు జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అయితే చేసిన పోస్టు కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని అటు కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ
వ్యవస్థలను ఈ ఆరోపణలు అయితే కాంగ్రెస్ నేతలు కూడా తోసిపుచ్చారు. అలాంటిది ఏం లేదంటూ కూడా ప్రస్తుతం డోస్ తీసుకున్న నిర్ణయాన్ని అటు ట్రంప్ సమర్థించడము, ఆయన వేసిన క్వశ్చన్స్ కి మేము ఎందుకు ఫండ్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఈ ఇష్యూ ఇంకా ఎంతవరకు వెళ్తుంది, దీనిపై అటు మోడీ స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పటికే దీనిపైన అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా మాటల యుద్ధమే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి డోస్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు, త్వరలో దీనిపై ఎలాంటి రచ్చ ఇంకా ఏమన్నా అటు ఘర్షణ చోటు చేసుకోబోతుందా లేదంటే ఇరు దేశాలు మాట్లాడుకుని దీన్ని క్లియర్ చేస్తాయనేది కూడా చూడాలి. ఇక మనం చూస్తున్నాము అటు డోస్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించడం పట్ల ఇటు ఇండియాలో అయితే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఇటు ఇండియా ఓటర్లను పెంచేందుకు కూడా $21 మిలియన్ మేము ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా అటు డొనాల్డ్ ట్రంప్ అయితే స్పందించారు. నిన్న ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక క్వశ్చన్ రావడంతో కూడా ఆ ట్రంప్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు కూడా బదిలిస్తూ భారత్కు మేము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలి, వారి వద్ద చాలా డబ్బు ఉంది, ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ, ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదు, నాకు భారత ప్రజలు ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది అంటూనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో అయితే దీన్ని ఎలా చూడాలి, మరి దీనిపై మోడీ స్పందిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు అటు ట్రంప్ ఇది వరకు కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అటు భారత్ కి మోడీతో సహా అటు ట్రంప్ కి కూడా చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి అండ్ అవి అలాగే కొనసాగుతూ కూడా వచ్చాయి ఇప్పటి వరకు కూడా. మళ్ళీ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అటు ట్రంప్ తో ఇటు మోడీ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అటు రెండు దేశాల మధ్య కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణలు కానీ ఎలాంటి వాటికి కూడా తావు లేకుండా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ చేస్తున్న ప్రస్తుత ఈ వ్యాఖ్యలు చూస్తే సంచలనంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇండియాకి ఇవ్వాలి, ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ కి అటు బీజేపీ నేతల మధ్య ఒక వార్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు, ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం లాభపడలేదు అంటూ కూడా భాజపా జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ అయితే పోస్టు చేశారు. దీనికి భారతీయ వ్యవస్థల్లో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ కూడా ఆయన మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. మరో పక్కనైతే ఈ ఆరోపణలు కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. అంటే కాంగ్రెస్ కే అటు విదేశీ పార్టీలతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా దీనికి అర్థం చేసుకోవచ్చు మనం మాలవీయ చేసిన పోస్టుకి అయితే కూడా. ఎందుకంటే అయితే నిజంగానే కాంగ్రెస్ కి విదేశీ బంధాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికైతే ఓ పక్కన ఈ ఆరోపణలు కూడా అటు కాంగ్రెస్ నేతలు అయితే తోసిపుచ్చారు, ఎలాంటి సంబంధాలు లేదంటూ కూడా. బట్ అయితే ఎవరైతే అమిత్ మాలవీయ పోస్ట్ చేశారో దానిలో మనం క్లియర్ గా చూడొచ్చు భారత వ్యవస్థల్లో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ ఆయన ఓ పక్కన మండిపడుతూ కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబెట్టారు. అంటే వారికి అటు కాంగ్రెస్ పార్టీకి విదేశీ బంధాలు ఏమున్నాయి ఏంటనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. మరి దీనిపై ఎవరు ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఈ వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చారు. మరి దీనిపై మరో పక్కన ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి మోడీ ఆన్సర్ చెప్తారా? సో భారత్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘర్షణ ఎంతవరకు వెళ్తుంది, ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది కూడా చూడాలి.